మళ్ళీ విడిపోవడం ఏంటి? జరిగింది మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లాగా కలిసి ఉండాలని మేము అనుకుంటూ ఉంటే మళ్ళీ విడిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒక్కసారి కలిసిన తర్వాత మళ్ళీ విడిపోవడాలంటూ ఉండవు. అయినా మేము విడిపోయామని ఎవరన్నారు? మా మధ్య మాటలు లేవు, కానీ నా తమ్ముడు ఎలా ఉన్నాడో నేను చూసుకుంటూనే ఉన్నాను. నా అన్న ఎలా ఉన్నాడు అని వాడు గమనిస్తూనే ఉన్నాడు. సారీ అన్నయ్య, నీతో కొంచెం కటువుగానే మాట్లాడాను. రేయ్, జరిగిపోయినవి వదిలేద్దాం. గతాన్ని తలుచుకుంటూ ఉంటే మన మధ్య దూరాన్ని పెంచుతూనే ఉంటాయి. మనందరం కలిసి ఉండాలి, అందరం కలిసి పండగ చేసుకోవాలని అక్క ఆశపడింది. మనంటి ఆడపిల్ల బాధపడకూడదు. ఈ దీపాల వెలుగుల్లో మన మధ్య దూరాన్ని కాల్చివేద్దాం. మళ్ళీ ఎప్పట్లా కలుసుందాం. నువ్వు రాముడైతే నేను ఎప్పటికీ హనుమంతుడిని అన్నయ్య. తెలియక నీ పట్ల తప్పుగా ప్రవర్తించున్నా, నువ్వు బాధపడున్నా నన్ను క్షమించు. లేరా, నువ్వు హనుమంతుడివి కాదురా, లక్ష్మణుడివి. హనుమంతుడిలా అన్ని విషయాల్లో నన్ను రాజును చేసి నువ్వు బంటులా బతికావు. అలా కాదు, రామలక్ష్మణుల్లా కలిసి ఉందాం. ఎప్పట్లా కలిసి బతుకుతాం. మన మధ్య దూరం ఇంకొద్దురా. నిజమైన పండగ ఇప్పుడు వచ్చింది మాధవా. మీ అన్నదమ్ములు కలవగానే ఇల్లంతా వెలిగిపోతుంది చూసావా? ఆ వెలుగంతా మీ అక్క మొహంలో వచ్చేసింది. బావగారు, తెలుసో తెలియకో నేను మిమ్మల్ని బాధ పెట్టాను. మీ ఇద్దరు విడిపోవడానికి నేను ఒక రకంగా కారణమయ్యాను. జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించండి బావగారు. నీ మంచితనం తెలుసు నాకు. గతంలో నువ్వు ఇంటి కోసం ఏం చేసావో కూడా తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్షణికావేశంలో నిన్ను తప్పు పెట్టాం. మేము దూరమయ్యాం. మళ్ళీ ఇంకొకసారి అలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందిరా. మీరందరూ ఎప్పుడెప్పుడు ఇలా కలిసిపోతారా, ఎప్పుడెప్పుడు ఇల్లు సంతోషంగా ఉంటుందా అని ఎదురు చూశానురా. దీపావళి అన్నిళ్ళకి వచ్చిందో లేదో గాని మనింటికి మాత్రం వచ్చేసిందిరా. అన్నయ్యలిద్దరు కలిసిపోయారు కదా, ఇక ఇంట్లో ఆనందమే తప్పితే బాధ ఉండదు. పోనీలేరా, వాళ్ళ పాటికి వాళ్ళు, మన పాటికి మనం. మొహమొహాలు చూసుకోకుండా, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకుండా ఈ పండగ ఎలా చేసుకోవాలా అని అనుకున్నాను. మహాలక్ష్మి పుణ్యాన అన్నదమ్ములిద్దరూ కలిసిపోయారు. కలిసిపోవడమే కాదు, రే మాధవ, ఇప్పటి నుండి హోటల్ నువ్వే చూసుకో. ఎప్పటిలాగా వంట మాస్టర్ లాగా కాదు, ఓనర్ లాగా దగ్గరుండి పనులన్నీ చేయించు. మిగతా పనులుంటే నేను చూసుకుంటాను. నువ్వు ఎలా చెప్తే అలా అన్నయ్య. ఇది కదా నాకు కావాల్సింది. నా పెద్ద తమ్ముడు ఏం చెప్పినా నా చిన్న తమ్ముడు కాదండు. నా చిన్న తమ్ముడు ఏదడిగినా నా పెద్ద తమ్ముడు అస్సలు కాదండు.
ఆ సంతోషం కోసమే నా తమ్ముళ్ళు ఎప్పుడూ బతుకుతారని మరోసారి రుజువు చేశారా. రండి, పూజ స్టార్ట్ చేద్దాం. అమ్మా, దీపావళి అనగానే లక్ష్మీదేవి వ్రతం అంటారేంటి? కంపల్సరీ చేయాలా? చేయాలి కదమ్మా. అందరు కూర్చోండి. వెలుతురు ఎక్కడుంటుందో లక్ష్మీదేవి అక్కడుంటుందమ్మా. లక్ష్మీదేవి ఎక్కడుంటుందో సంతోషం అక్కడుంటుంది. కోపాలు తాపాలు ఉన్న చోట ఆ తల్లి ఉండలేదమ్మా. సంతోషాల మధ్య వెలుగుతూ ఉండడమే ఆ తల్లికిష్టం. అందుకే దీపావళి రోజు ఆ తల్లికి వ్రతం చేసుకుంటే మంచిది అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా సరిగ్గా ఇలాగే అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులున్నా ఎటువంటి బాధలున్నా అన్ని తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో ఆ ఇల్లు ఉంటుందమ్మా. నాన్న, ఆ కాసులు గవ్వలు ఇలా ఇవ్వరా? ఇదిగో అమ్మా. అమ్మా, ఈ కాసులు గవ్వలెందుకు? ఈ కాసులు గలగలా అని ఎక్కడంటే అక్కడ అమ్మవారుంటుంది అంటారు. అలాగే ఈ గవ్వల శబ్దం అన్నా అమ్మవారికిష్టం అని చెప్తారమ్మా. ఇలా దీపాలు పెట్టిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఈ డబ్బులన్నిటినీ ఇలా కదిలించాలి. ఈ గవ్వల్ని కూడా ఇలాగే కదిలించాలమ్మా. ఇక నుంచి ఇంటికి ఏ లోటు ఉండదమ్మా. ఉన్న సమస్యలన్నీ తీరిపోయి అందరం సంతోషంగా ఉంటాం. వ్రతం మొదలు పెడదాం. ఇప్పటి వరకు పూజలు దీపాలు వెలిగించడం సరిపోయింది. ఇంతేనా? టపాసులేమైనా కాల్చేది ఉందా లేదా? టపాసులు కాల్చకపోతే ఎలా? దీపావళి అంటే దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, ఇంటి ముందు టపాసుల మోత మోగాలి. సరే పదండి అయితే. నేను తీసుకురాలేదు బావా. నేను తీసుకొచ్చాలే, అన్ని రెడీగా ఉన్నాయి. రండి, అందరం కలిసి కలుద్దాం. హ్యాపీ దివాళీ.